లీబ్రా తన సాహసాన్ని ప్రదర్శించింది. ఇంతవరకు బేబ్లేడ్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఏ బ్లాక్ లో జరిగిన రౌండ్ 2 మ్యాచ్ లో టీమ్ గ్యాంగ్ గ్యాలక్సీ విజయం సాధించి ఇప్పుడు ముందంజలో ఉంది. తర్వాత ఏంటనేదే కదా మీ అందరి ప్రశ్న. మన లౌష్కా ఏ విధంగా దీనికి సమాధానం చెప్తారు? తర్వాతి మ్యాచ్ ని మనం స్వయంగా చూస్తేనే దీనికి సమాధానం తెలుసుకోగలం. WBBA మనకు అర్జెంట్ మెయిల్ పంపించింది. మా సుమోని చివరికి వాళ్ళని కాంటాక్ట్ చేశాడట. ఇది మంచి విషయం. ఇక్కడ చాలా చలిగా ఉంది. స్టేడియం కి వెళ్లే ట్రైన్ ని వాడు పట్టుకుంటాడట, కాబట్టి త్వరగా చేరుకుంటాడు. అది సరే గాని ఎంత త్వరగా ఇక్కడికి వస్తాడు? తను అడిగేది కరెక్ట్. ఇంకా ఎంతసేపు పడుతుంది? ఏమో తెలీదు. అనవసరంగా కోపగించుకోకున్నావా గుమ్మా? అందులోంచి బయటికి రా. నువ్వు ఓడిపోయినంత మాత్రాన ఈ ప్రపంచం తలకిందలవ్వదు. నువ్వు చెప్పింది నిజమే. నీ ఓటమి నన్ను ఏమాత్రం బాధ కలిగించలేదు. అందుకు కారణం జింగా బ్యాటిల్ బ్లేడర్స్ ఛాంపియన్. నిన్ను సెలెక్ట్ చేసినప్పుడే నువ్వు ఇందులో ఓడిపోతావని నాకు తెలుసు. నువ్వు నాకు పెద్ద త్యాగం చేశావు. నేను మీకు త్యాగం చేశానా? అవును, నిజమే. ఇప్పుడు కొంచెం ప్లాన్ మార్చి రాబోయే 2 మ్యాచెస్లోనూ మనం గెలుద్దాం. ఒక్క నిమిషం ఉండండి. ముందు ఆపోనెంట్ సైడ్ లో ఎవరు రంగంలోకి దిగుతున్నారో చూద్దాం. మీరంతా మీకు కావలసిన పాప్కార్న్స్ తెచ్చుకున్నారా? మీ స్థానాల్లో కూర్చున్నారా? మంచిది. ఇంకా సేపట్లో సెకండ్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. అవునవును, ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవ్వబోతోంది. ఇంకా మనం మ్యాచ్ మునే కోసం వెయిట్ చేస్తూ ఉండడం మంచిది కాదు. అక్కర్లేదు, రంగంలోకి దిగడానికి నేను సిద్ధం. మీకు అభ్యంతరం లేదు కదా? కానీ సుబాస గెలిస్తే 2 పోటీలతో ఇది అయిపోతుంది. నెక్స్ట్ విషయం మనం చూసుకోవచ్చు. కాబట్టి పోటీలో సుబాస పాల్గొంటాడు. తర్వాత నాకు అవకాశం దక్కదు. అది పర్వాలేదా? ఒకవేళ సుబాస ఓడిపోయినా ఆ లోపు మ్యాసుమోనే ఇక్కడికి చేరుకుంటాడు. మూడో పోటీ జరిగినా అందులో వాడు పాల్గొంటాడు. ఆ తర్వాత నాకు అవకాశం దక్కదు. నేను కూడా ఈ టీమ్ లో మెంబర్ ని. వరల్డ్ ఛాంపియన్షిప్స్ లో పాల్గొనాలని నాకు కూడా కోరిక ఉంది. ఇలా మీరు అందరూ సరే, ఇప్పుడు ఏం చేద్దాం? పెద్ద నిర్ణయమే తీసుకోవాలి. నేను ఎలాగైనా గెలవాలి. నేను గెలుస్తాను. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ వరల్డ్ ఛాంపియన్షిప్స్ లో నీకు అనుభవం వస్తే అది మన టీం కూడా ఎంతో మంచిది కదా. సూపర్ గా చెప్పావు. ఈ రోజు నేను చేసే బే బ్యాటిల్ లో ప్రతి ఒక్కరు నన్ను చూసి ఆశ్చర్యపోతారు. థాంక్యూ సుబాస. నీ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయను. అంటే ఇప్పుడు మీరు ఎదుర్కోబోయే రెండో బ్లేడర్ యూ. సరే కానివ్వు. అతనికి ఎదురుగా మనం ఎవరిని పంపబోతున్నాం? ఈసారి నేను వెళ్తాను. ఏమన్నావు అలెక్సీ? యూకి ఎలాంటి స్టేడియం ఏర్పాటు చేయాలో నేనే చెప్పాను, కాబట్టి నేనే వెళ్తాను. ఇక్కడ చేసే ఏ విషయంలోనూ నాకు సంతోషం లేదు, కానీ మా కలల్ని నెరవేర్చుకోవడానికి ఇదొక్కటే మార్గం. పరిస్థితిని బాగా అర్థం చేసుకున్నావు. స్టేడియం కంట్రోల్ చేసే బాధ్యత మీరు తీసుకోండి. తప్పకుండా. ఏది ఎప్పుడు చేయాలో నాకు బాగా తెలుసు. త్వరగా త్వరగా వెళ్ళు. ఇప్పుడేమైంది? ఎందుకని ఇక్కడ ఆపారు? నేను నమ్మలేకపోతున్నాను. ఏమైంది సార్? అలా చూడు, అవలాంచ్ వల్ల ట్రాక్ మొత్తం మూసుకుపోయింది. మంచు వల్ల అయిపోయింది మన పని. ఏంటిది? ఎంతో బాధతో నేను ప్రయాణం చేస్తుంటే ఒక అవలాంచ్ నన్ను అడ్డుకోవడం. చిత్తడి చేద్దాం. యా ఓకే, ఇక పదండి, వెంటనే బయలుదేరదాం. ఓకే, నేను వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్, కాచుకోండి. ఓకే, రెండవ మ్యాచ్ చూడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు లౌష్కా తరపున రాబోయేది ఆ టీమ్ లీడర్ అలెక్సీ వస్తున్నారు. ఇతనే అలెక్సీ. అంతరిక్షానికి వెళ్ళాలని కోరుకుంటున్న ఒక గొప్ప ఆస్ట్రోనాట్ ఇతను నిజంగానే జీనియస్. విజయానికి సంబంధించిన ఈక్వేషన్ ఇతను సాల్వ్ చేయగలడేమో చూద్దాం. అరే, తన సైన్స్ లో తెలివైన వాడు కదా. పర్వాలేదు, మనవాడు కూడా తెలివైన వాడే. ఎవరది? ఓకే, ఇప్పుడు జపాన్ తరపున ఎవరు రాబోతున్నారో చూద్దామా? అది ఇతనే. ఇతని పేరు యూ. నా పేరు అనౌన్స్ చేశారు. ఇతను గ్యాంగ్ గ్యాలక్సీలో 4వ బ్లేడర్. దానికి అర్థం ఏంటో తెలుసు కదా. ఇతనే ఈ టీమ్ కి సబ్ మెంబర్. మొదటి మ్యాచ్ లో గెలవడం వల్ల వాళ్ళు మన హోమ్ టీమ్ ని ఎగతాళి చేస్తున్నారా?
గా మారుస్తున్నారు. యూ వరల్డ్ ఛాంపియన్షిప్ లెవెల్లో ఆడడం ఎంత కష్టమో ఇప్పుడు నీకు అర్థమైందా? ఇంకా ఇక్కడేం జరగలేదు కాబట్టి నాకు అర్థం కాలేదు. సరే ఇప్పుడు మనం రెండో మ్యాచ్ కి సంబంధించిన స్టేడియం ని చూద్దామా? ఓకే పిల్లలు, ఇప్పుడు చూడండి. ఇందులో గొప్పే ఉంది, చూడడానికి నార్మల్ గానే ఉంది. నాకు కూడా అది నార్మల్ గానే కనపడుతోంది. జింగాకి ఇచ్చినట్టు నాకేదైనా మంచి స్టేడియం ఇస్తారనుకున్నాను. ఎందుకు ఇలా చేశారు? ఓహో అలాగా? నువ్వు అలా చెప్పిన తర్వాతే నాకు కాస్త ప్రశాంతంగా ఉంది. ఎందుకని? ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా బోల్తా పడవు. సరే ఇప్పుడిక పార్టీ మొదలు పెడదామా? యూబే ఏదంటే ఫ్లేమ్ లీబ్రా, అలాగే మన అలెక్సీ బ్లేడ్ ఏంటంటే ద స్పేస్ ఎడిషన్ వూల్ఫ్. స్పేస్ ఎడిషనా ఏంటి? జుబిసూడా బరుకు, జూబానా? దానికి అర్థం స్టార్ వుల్ఫ్. ప్రేక్షకులారా, పోటీని చూడడానికి సిద్ధంగా ఉన్నారా? 3, 2, 1 చిత్తడి చేద్దాం. ఇదిగో నేను వచ్చేస్తున్నాను. కానీ ఎటువైపు వెళ్ళాలి? నువ్వు కూడా భలే ఆడుతున్నావు. ఆఫెన్సివ్ ఇంకా డిఫెన్సివ్ రెండింటిని బ్యాలెన్స్ చేయగలిగిందే ఈ వుల్ఫ్. స్పేస్ ఎడిషన్ అంటే అర్థం ఏంటి? తన స్పేస్ రీసెర్చ్ లో బేబ్లెట్స్ ని యూజ్ చేస్తున్నట్టుగా అలెక్సీ నాతో చెప్పాడు, కానీ అది ఎలాగో తెలియదు. ఈ అటాక్ ఏంటో, ఇనిషియల్ ఎనర్జీ లెవెల్ ఏంటో నేను ముందే క్యాల్కులేట్ చేసేసాను. అది నా క్యాల్కులేషన్స్ తో బాగా మ్యాచ్ అవుతోంది. మ్యాచ్ అవుతోందా? లీబ్రా యొక్క అటాక్ పవర్. తనేదేదో బాగుతున్నాడు. లీబ్రా సోనిక్ వేవ్. ఇదెందుకు పనికిరాదు. వెళ్ళు. సడన్ గా నీకేమైంది? యూ ఊరికే ట్రైల్ వేశాను, మీరేం భయపడకండి. నేను మళ్ళీ ప్రయత్నిస్తాను. లీబ్రా సోనిక్ వేవ్. ఏంటి? కమాన్, దాన్ని వదిలిపెట్టకు. లీబ్రా వుల్ఫ్ ఆక్రోశంగా దాడి చేసి లిబ్రాతో ఆడుకుంటోంది. తన మొదటి వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీ కాబట్టి యూ కంగారు పడుతున్నాడా? ప్లీజ్ నువ్వు టెన్షన్ అవ్వకు. బాగా ఊపిరి పీల్చుకొని రిలాక్స్ అవ్వు. నేను అదంతా చేయాల్సిన అవసరం లేదు. దయచేసి నువ్వు సలహాలు ఇవ్వకు. ఒక విషయం అర్థం కావడం లేదు, అసలు వీడు ఏం చేస్తున్నాడు? త్వరగా బెల్లు కొట్టండి, నేను వచ్చేసాను. అందరూ నన్ను ఒకేసారి హక్ చేసుకుంటే ఎలా? ఒక్క నిమిషం. తప్పుడు అడ్రస్కి వచ్చినట్టున్నాను. ఇప్పుడు యూ తికమక పడుతున్నాడు. ఇప్పుడు ఇది వన్ సైడ్ బ్యాటిల్ గా మారిపోయింది. వుల్ఫ్ ఎదిరించి పోటీ పడకుండా చివరి వరకు తను ఇలాగే ఉండిపోతాడా ఏంటి? ఇక్కడ ఎందుకో తేడాగా అనిపిస్తోంది. లీబ్రా త్వరగా నీ ఫుల్ పవర్ ఏంటో చూపించు. ఆల్రైట్, స్పెషల్ మూవ్. లీబ్రా ఇన్ఫర్నో బ్లాస్ట్. యూ స్పెషల్ మూవ్ కనపడకుండా పోయింది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడేం జరుగుతుందో నువ్వే చూడు. యూ ఇప్పుడు నా స్పెషల్ మూవ్ స్పాట్నిక్. ఇది సాధ్యం కాదు. ఇది అద్భుతం. హే, తను అక్కడ ఏం చేస్తున్నాడు? అది ఎగురుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఆ బేగ్ గాల్లో తేలుతున్నట్టు అనిపిస్తోంది. దాన్ని చూస్తుంటే రెక్కలతో ఉన్న వుల్ఫ్ లాగా ఉంది. ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అది ఎగరడం లేదు, గాల్లో తేలుతోంది అంతే. కానీ తను అది ఎలా చేయగలుగుతున్నాడు? స్పేస్ ఎడిషన్ వుల్ఫ్ శక్తి ఏంటో ఇప్పుడు తెలుసుకున్నావా? ఓ సిద్ధేనా, నాకంతా అర్థమైపోయింది. ఏంటి అర్థమైందా? నీ దగ్గర సైకిక్ ఎబిలిటీస్ అంతే కదా? నీ తెలివితేటలతో బేడి తేలేట్టు చేస్తున్నావు. అలాంటిదేం లేదు, ఇది జస్ట్ సైన్సే. ఎలాంటి సైన్స్? లీబ్రా యొక్క స్పెషల్ మూవ్ చాలా పవర్ఫుల్ అయింది. అవును, అది నిజమే. నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ స్పెషల్ మూవ్ తోనే నువ్వు నీ ఆపోనెంట్స్ ని ఓడించావు. అంతేకాదు, నేను చాలా స్ట్రాంగ్ కూడా. అంతేకాదు, ఆ డేటా ద్వారా నేను మరో విషయం కూడా తెలుసుకున్నాను. నీ స్పెషల్ మూవ్ పై నువ్వు ఆధారపడ్డావు. ఒకసారి దాన్ని చిత్తడి చేస్తే ఆ తర్వాత నీకు బాధింపు ఏర్పడుతుంది. అసలు నువ్వేమంటున్నావు? దానికి అర్థం ఏంటంటే ఆ స్పెషల్ మూవ్ గనుక లేకపోతే లీబ్రా అందరిలాగే ఒక స్టామినా టైప్ బే అంతే. కాబట్టి నా జూబిజూడా బొరుక్యూకి ఎటువంటి సమస్య ఉండదు.
లిబ్రా మీద నాకున్న నమ్మకాన్ని నువ్వు పాడు చేయకు. చూడు బుల్ఫ్, ఇప్పుడు హారిజాంటల్ గా మూవ్ అవ్వు. ఆ! నీ స్టామినా టైప్ బే అటు ఇటు తిరుగుతూ ఉంటే అది దాని శక్తిని కోల్పోతుంది. యా యా ఓటమి ఒప్పుకోకు లిబ్రా. దాన్ని ఎదిరించి నువ్వు పోరాడగలవు. అనవసరంగా నీ టైం ని వేస్ట్ చేస్తున్నావు. నేను తిరిగి వచ్చేసాను ఫ్రెండ్స్. అరే ఆ, ఇక్కడ కూడా ఎవరు లేనట్టున్నారు. ఒక్క నిమిషం ఆగు. ఇది స్టేడియమే కదా, అలాంటప్పుడు ఇక్కడ ఎవరు కనిపించట్లేదేంటి? ఆ? ఆ? ఆ. ఆ చోట్లో ఏం జరగబోతుందో గ్యాంగ్ గెలాక్సీ పిల్లలకు ఏమీ అర్థం కాదు. నువ్వేం చేస్తున్నావు? మేసమోనే కడోయా, అసలు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అదేంటంటే నేను ఇంతకు ముందు తప్పిపోయాను. ఈ స్టేడియం వెనుకున్న రహస్యాన్ని తెలుసుకోవడానికే కదా నువ్వు ఇంత దూరం వచ్చావు. నిజాన్ని ఒప్పుకో. ఆ? అసలు నువ్వేం వాగుతున్నావు? పట్టు వదలకుండా ముందుకు వెళ్ళి లిబ్రా. లిబ్రా అటాక్ నుంచి మళ్ళీ వుల్ఫ్ తప్పించుకుంది. లిబ్రా చేస్తున్న అటాక్ వల్ల దానికి ఏమీ కాలేదు, పైగా లిబ్రాకే దెబ్బలు తగులుతున్నాయి. లిబ్రా ఇన్ఫర్నో బ్లాస్ట్. ఇది అసాధ్యం. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఫ్లేమ్ లీబ్రా యొక్క షార్ప్ వేవ్స్ ని ఏదో అడ్డుకుంటోందని ఖచ్చితంగా తెలుస్తోంది. వేవ్ ఇంటర్ఫిరెన్స్ రిలీజ్ చేయడం వల్ల జరుగుతోంది. వేవ్ ఇంటర్ఫియరెన్సా? అవును, కానీ వుల్ఫ్ ఎటువంటి వేవ్ ఇంటర్ఫిరెన్స్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా అనిపించట్లేదు. అదేమై ఉంటుంది? ఇది చాలా బోర్ కొడుతోంది. ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు? పోటీ పడు. ఆ? ఒకవేళ దయింటుందా? నేను అనుకుంది నిజమే. ఏమైంది? వేవ్ ఇంటర్ఫిరెన్స్ ని రిలీజ్ చేస్తున్నారు. అలెక్సీ, అసలు ఈ స్టేడియం ని నువ్వేం చేస్తున్నావు? ఏంటి అసలు నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు? ఊరికే అమ్మాయి కుడ్లా నటించుకో. స్టేడియం నుంచి స్ట్రాంగ్ అయిన వేవ్ ఎనర్జీ వస్తోంది. ఆ విషయం నీకు తెలుసు కదా. ఏంటిదంతా? హా! నువ్వు మోసం చేస్తున్నావు. నేను అది అసలు ఒప్పుకోను. అలెక్సీ నిజంగానే చాలా జీనియస్సే. యాక్చువల్ గా స్పేస్ డెవలప్మెంట్ కి ఎలాంటి టెక్నాలజీని ఉపయోగిస్తారో దాన్ని ఉపయోగించి అతను ఈ స్టేడియంని రూపొందించాడు. స్పేస్ డెవలప్మెంటా? బయట పారాబోలిక్ యాంటీనాస్ ఉన్నాయి, నువ్వు వాటిని గమనించలేదా? ఓ, నువ్వెంతసేపు చెప్తుంది ఆ పెద్ద డిష్ల గురించేనా? కానీ అవేం చేస్తాయో నాకు అస్సలు చెప్పలేదే. వేవ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి మేము వాటినే ఉపయోగిస్తూ ఉంటాం. వేవ్ ఎనర్జీయా? అంటే దానికి అర్థం ఏంటి? స్టేడియం నుంచి బయటపడే వేవ్ ఎనర్జీ ద్వారా లీబ్రా స్పెషల్ మూవ్ అడ్డుకుంటుంది. ఆ తరువాత వుల్ఫ్ రిప్లెంట్ ఫోర్స్ ని ఉపయోగిస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల వుల్ఫ్ గాల్లో తప్పకుండా తేలుతుంది. ఇది దారుణం. దీనివల్ల మీకు అనుకూలంగా ఉంటుందే తప్ప మాకు మాత్రం అనుకూలంగా ఉండదు. అవును, సరిగ్గా చెప్పావు. ఇది అన్యాయం. మీరు ఇలా చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోను. మర్యాదగా అడ్డు తప్పుకోండి. నా ప్లాన్ ని చెడగొట్టడానికి నిన్ను వదలను. ఈ పోటీ వెంటనే ఆపు. చెప్పిన మాట విను అలెక్సీ. నేను నిన్ను మోసం చేయలేను, ఒప్పుకుంటాను మడోకా. ఇక్కడ అన్ని నువ్వు అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి. అలా అయితే సరిచేయి. ఇప్పుడు నేను ఆ పని మీదే ఉన్నాను. స్టేడియం నుంచి వేవ్ ఎనర్జీ బయటికి రావడం అంత గొప్ప విషయమా? దాని వల్ల మార్పు ఏం జరుగుతుంది? లీరా, ఇది కేవలం వేవ్ ఎనర్జీ ఇచ్చే ఒక మామూలు స్టేడియం అంతే. ఇప్పుడు అలెక్సీ యూ పరిస్థితి ఒకేలాగుంది. ఇద్దరి పరిస్థితి ఇప్పుడు ఒకటి కాదు లీరా. ఆ విషయం నాకు తెలుసు. కాస్త నోరు మూసుకొని ఉంటావా అలెక్సీ? ఏంటి? రూల్స్ కి వ్యతిరేకంగా మనం ఇంతవరకు ఒక్క విషయం కూడా చేయలేదు. ఏంటి మోసం చేసి ఎలా మాట్లాడుతున్నావు? హే, ఇలా చూడు. నీ ఓటమి ఒప్పుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో. మూడో పోటీలో నేను పాల్గొనాలని ఇక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు. కాబట్టి టైం వేస్ట్ చేయకు. ఆపండి ఆపండి, ఇంకా చాలా ఆపండి. అసలు మీరందరూ ఏం చేస్తున్నారు? ఈ బ్యాటలో నాకు సంతోషమే లేదు. నా కోపం ఇప్పుడు ఎక్కువ కాస్త అవుతుంది. ప్రశాంతంగా ఉండి ఈ స్టేడియంలో ఏదో గ్యాజెట్ ని యూజ్ చేస్తున్నట్టుగా అర్థమైంది. దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో అలాగే ఎదుర్కోవాలి. ఓకే, అలా ఎలా ఎదుర్కోగలను? ఆ విషయం నాకు మాత్రం ఏం తెలుసు? నువ్వే కనిపెట్టాలి. జింగా, నువ్వు నా కోపాన్ని పెంచుతున్నావు. కావచ్చు, కానీ నీ వల్ల అవుతుంది. ఆ? నువ్వు బే జీనియస్, మర్చిపోయావా? ఆ? మొదటిసారి పోటీ పడేటప్పుడే నాకు ఒక విషయం అర్థమైంది. ఇక్కడ చాలా మంది జీనియస్లు ఉన్నారు, అందులో నువ్వు కూడా ఒకడివే. అర్థం చేసుకో. ఒక బే జీనియస్ స్పెషల్ మూవ్ నే వాళ్ళు అడ్డుకుంటున్నారంటే దానికి కావాల్సిన పట్టుదల, గుండె నిబ్ర ఉంటే చాలు. అప్పుడు ఎలా ఎదుర్కోవాలో నీకే అర్థమవుతుంది. ఏంటి, నేను బే జీనియస్ నా? బే జీనియస్ గా ఉంటే సరిపోదు, నువ్వే ఏదో ఒకటి ప్రయత్నించాలి. జింగా జింగా, నేను చెప్పింది నీకు అర్థమైందా లేదా? అసలు అర్థం కాలేదు.
ఇంతసేపు మాట్లాడింది వేస్ట్. ఇలాంటి జీనియస్ ని హ్యాండిల్ చేయడం అంటే చాలా కష్టమే. కానీ ఒక్క విషయం అర్థమైంది. ఒక గొప్ప బే జీనియస్ ముందు ఒక సైంటిఫిక్ జీనియస్ నిలబడలేడు, అంతే కదా? ఐఎమ్ సారీ, కానీ ఇందులో నువ్వు గెలవడానికి 1% ఛాన్స్ కూడా లేదు. నా సైంటిఫిక్ డేటాతో నేను దీన్ని నిరూపించగలను. అలా అయితే నీలో బే స్పిరిట్ లేదా? హా? ఇప్పుడు నువ్వేమన్నావు? బేస్ స్పిరిట్ అంటే ఏంటి? నీ సైన్స్ తో బే స్పిరిట్ అంటూ కనిపెట్టలేవా? ఎప్పుడైనా నీ బేతో నువ్వు సంతోషంగా ఫీల్ అయ్యావా? నువ్వు చెప్తున్నట్టు బేస్ స్పిరిట్ అనే విషయం అసలు లేదు. దీన్ని సైంటిఫిక్ గా నిరూపిస్తాను. వెంటనే నోట్బుక్ పెన్సిల్ తీసుకురా. ఈ రోజు నీకు బే స్పిరిట్ పాఠాన్ని నేర్పుతాను. లిబ్రా, వేగంగా వెళ్ళు. ఓ ఇప్పుడు లీబ్రా కూడా గాల్లోకి ఎగురుతోంది. గాలిలో ఎగిరినా నువ్వు తప్పించుకోలేవు. లిబ్రా, మరొకసారి ఇలాగే చెయ్యి. ఇప్పుడు నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. తను ఏం చేస్తున్నాడు? అలాగే చేస్తూ ఉండు. వేవ్ శక్తి ఇప్పుడు తగ్గిపోతోంది. నాకు అర్థమైంది. ఏంటి? లీబ్రా స్టేడియం ని ఢీకుంది కాబట్టి వేవ్ ఎనర్జీ డిస్టర్బ్ అయింది. అందుకే వుల్ఫ్ స్టడీగా లేదు. అలెక్సీ, నీ వల్ల అవుతుంది అలెక్సీ. వుల్ఫ్ కి ఉన్నట్టుండి ఏమైంది? ఇది ఇలాగే కొనసాగితే స్టేడియం నుంచి బయటకు వెళ్ళిపోయేలా ఉంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ వుల్ఫ్, వెంటనే కిందికి దిగు. వుల్ఫ్ ఎగరడం ఆగిందంటే అది ఖచ్చితంగా బ్యాలెన్స్ అయిపోయి. లిబ్రా, దాడి చేస్తూనే ఉండు. స్పెషల్ మూవ్. ఇందులోంచి నువ్వు తప్పించుకోలేవు. లైట్నింగ్ సోర్డ్ స్లాష్. ఓ యా, సూపర్. అదరు కొట్టేసావు జీనియస్. నేను సాధించాను గైస్. ఈ పోటీలో విజేత యు. ఎంతో ప్రయత్నించినా కూడా మన లవూష్కా ఈ పోటీలో ఓడిపోయింది. అలెక్సీ, హే, మీ హీరో వచ్చేసాడు గైస్. అందరూ నా మాట జాగ్రత్తగా వినండి. రష్యన్ టీం ఈ స్టేడియం లో రహస్యంగా ఏదో ఒక డివైస్ ని పెట్టారు. నేను దాన్ని కనిపెట్టేశాను. అంతేకాకుండా ఒంటరిగా నేను దాన్ని నాశనం చేసేశాను. ఇప్పుడు ఈ నంబర్ 1 బ్లేడర్ నైన మాసిమోనే ఇప్పుడు పోటీల్లోనూ ఓడిస్తాడు. అది చూడడానికి మీరు రెడీ అయినా గైస్? హే, పోటీ ఎప్పుడో అయిపోయింది. వరుసగా 2 పోటీల్లో జింగాయు ఇద్దరు గెలిచారు. ఏంటి? చాలా లేట్ గా వచ్చావు మాసిమోనే. హేయ్, నువ్వెందుకని ఇందులో బ్యాటిల్ చేస్తున్నావు? జింగా, ఇప్పుడు కూడా నేను నీకు జీనియస్ నే కదా? అవును, అంతేకాదు నువ్వు టీంలో ఉండడం నాకు సంతోషమే. ఎలాగో మనం 2వ రౌండ్ లో గెలిచి 3వ రౌండ్ కి చేరుకున్నావు. సూపర్. జింగా. హా? ఇదంతా నా తప్పే. నా క్యాల్కులేషన్స్ లో నేను తప్పు చేయడంతో మనం ఇలా ఓడిపోయాం. అది మరేం పర్వాలేదు. నువ్వు ఈ విషయంలో ఎలాంటి తప్పు చేయలేదని నవగుమ చెప్తున్నాడు అలెక్సీ. ఎందుకంటే మనం గెలవటానికి సాయశక్తులా ప్రయత్నించాం. కానీ మన కల ఇప్పుడు నెరవేరకుండా పోయింది. ఓకే, అందరూ నేను చెప్పేది వినండి. ఇప్పుడే నాకు ఒక న్యూస్ వచ్చింది. అది కూడా స్పేస్ ట్రైనింగ్ సెంటర్ నుంచి. మీరు ఈ పోటీలో ఓడిపోయారు కాబట్టి వెంటనే బయలుదేరి వచ్చేయమంటున్నారు. స్పేస్ ఎడిషన్ వుల్ఫ్ సిస్టమ్ కి మేము స్పాన్సర్ చేస్తామని ఇందులో రాసుంది. అలెక్సీ, సూపర్. మీరు అనుకున్నది జరుగుతుంది. మా ఆస్ట్రోనాట్స్ కలలు నెరవేరబోతున్నాయి. మా కలల్ని ఎలాగైనా సరే నెరవేర్చుకోవాలని ఎన్నో తప్పైన విషయాల్ని మేము మీకు చేశాం. దయచేసి క్షమించండి. మరేం పర్వాలేదు. ఆ యాంటెన్ వల్లే మీరు ఇలా చేయాల్సి వచ్చింది, అంతే కదా? పర్వాలేదు, అది కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఇలా చెప్పడానికి నిజంగా చాలా పెద్ద మనసు ఉండాలి. యాంటనీ అంత పెద్ద తప్పు చేశారు కాబట్టి పనిలో నుంచి తీసేశారు. అది ఏంటంటే మీ అందరికి తన తరపున శుభాకాంక్షలు చెప్తున్నాడు. ఓ ఓకే, థ్యాంక్ యూ. ఇక బయలుదేరదాం. మీ అందరికి మా తరపున శుభాకాంక్షలు. చాలా సంతోషం. థ్యాంక్ యూ. మేం బయలుదేరుతాం. జాగ్రత్త. హేయ్, నా కోసం ఆగండి. త్వరగా రా మాసిమోనే. లేదంటే మేము వెళ్ళిపోతాం. ఈసారి కూడా నువ్వు తప్పిపోయే అవకాశాలున్నాయి. వీల్లేదు.